బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాకినాడ సిహెచ్ అగ్రహారం చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు మిస్టరీగా మారింది. 20 రోజులు గడుస్తున్నా చిన్నారి ఆచూకీ దొరకడం లేదు. జ్ఞానేశ్వరి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. చిన్నారిపై బెంగతో భోజనం మానేసిన తల్లి భవానీ ఆహారం తీసుకోకపోవడంతో ఆరోగ్యం క్షీణించింది. జ్ఞానేశ్వరి తల్లిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరోవైపు మిస్ అయిన చిన్నారి కోసం ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. చిన్నారి మిస్సింగ్ కేసు పురోగతిపై నివేదిక కోరింది ఏపీ హైకోర్టు. ఫోన్ వెళ్ళిపోద్ది. 20 రోజులు గడుస్తున్న పాప జ్ఞానేశ్వరి ఈ మిస్సింగ్ ఇంతవరకు మిస్టరీగానే మారిపోయింది. ఇంతవరకు పాప కనిపించకపోవడంతో తల్లి ఆరోగ్యం దెబ్బతిన్నట్లుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సిద్ధు అందిస్తారు. సిద్ధు. కాకినాడ జిల్లా సిహెచ్ అగ్రహారంలో గత 20 రోజుల పాటు ఒక పాప అసలు మిస్టరీగా మారిందని చెప్పొచ్చు. జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసులో 20 రోజులు గడిచిన ఒక క్లూ కూడా దొరకకపోవడంతో పోలీసులకు ఫెయిల్యూర్ అని చెప్పొచ్చు. తీవ్ర ఏదైతే చిన్నారి ఉందో చిన్నారి ఆటో తెలియకపోవడంతో చిన్నారి తల్లి భవానీ అయితే అస్వస్థని చెప్పొచ్చు. చిన్నారిపై బెంగతో భోజనం మానేసి భవానీ ఆహారం తీసుకోవడంతో క్షీణించిన భవానీ ఆరోగ్యం క్షీణించిందని చెప్పవచ్చు. ఆసుపత్రిలో కూడా జ్ఞానేశ్వరి తల్లి ఎవరైతే ఉందో జ్ఞానేశ్వరి తల్లి భవానీ కూడా చికిత్సుకుంటుందని చెప్పొచ్చు. అయితే మరోవైపు ముమ్మరంగా ఏదైతే జాహ్నవి కేసులో ముమ్మరంగా అయితే పోలీసులు దర్యాప్తు చేస్తామని చెప్పొచ్చు. చిన్నారి మిస్సింగ్ కేసు పురోగతిపై హైకోర్టు నివేదిక కోరిన హైకోర్టు అయితే గత 20 రోజుల పాటు కూడా పాప కనిపించకపోవడంతో ఎటువంటి ఏ కోణంలో కూడా పోలీసులకు ప్రూఫ్ దొరకపోవడంతో ఒక మిస్టరీగా మారిందని చెప్పొచ్చు. ఏదైతే జ్ఞానేశ్వరి పెంపుడుకు ఒక రిపోర్టర్ కూడా ఇప్పటి వరకు కూడా రాకపోవడంతో తీవ్ర ఉత్కంఠ నెలకొందని చెప్పొచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా సెంట్రల్ సృష్టించిన జాహ్నవి కేసులో ఎటువంటి క్లూ దొరకకపోవడంతో ప్రజలైతే కూడా అక్కడ చుట్టుపక్కల ప్రాంతంలో కూడా ఆ పోలీసు గడిపిన మొత్తం కూడా ఇంటింటికి కూడా వాళ్ళని ఐడెంటిఫై చేసిన కూడా ఎటువంటి కోణంలో కూడా పోలీసు క్లూ దొరకలేదని చెప్పొచ్చు. మౌనిక. రైట్ సిద్ధు, థ్యాంక్ యూ. కాకినాడ సిహెచ్ అగ్రహారం చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు మిస్టరీగా మారింది. 20 రోజులు గడుస్తున్నా చిన్నారి ఆచూకీ దొరకడం లేదు. జ్ఞానేశ్వరి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. చిన్నారిపై బెంగతో భోజనం మానేసిన తల్లి భవానీ ఆహారం తీసుకోకపోవడంతో ఆరోగ్యం క్షీణించింది. జ్ఞానేశ్వరి తల్లిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరోవైపు మిస్ అయిన చిన్నారి కోసం ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. చిన్నారి మిస్సింగ్ కేసు పురోగతిపై నివేదిక కోరింది ఏపీ హైకోర్టు.